దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. అందరు రెడీగా ఉన్నారండి వాక్యం కోసం? ఎస్, చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోనికి వెళ్దాం. కళ్ళు మూసుకున్నట్టయితే మనల్ని మనం సిద్ధపరచుకుందాం దేవుని వాక్యం కొరకు. మాతో మాట్లాడు దేవా అని దేవుని అడుగుదామండి. ఎందుకంటే ఆయన మాట్లాడితే మాత్రమే మన జీవితాలు మార్చబడతాయి. ఆయన మాట్లాడితే మాత్రమే మా బ్రతుకులు మార్చబడతాయి. ఆయన పలికితే చాలు మన జీవితాల్లో అద్భుతాలు జరుగుతాయి. ఆయన యందు నిరీక్షించిన ఏ ఒక్కరిదిని చేయి విడిచే దేవుడు కాదండి. ప్రార్థిస్తాము, దేవుని సన్నిధిలో అడుగుదాము, ప్రభు నాతో నీవు మాట్లాడు. మహాపరిశుద్ధుడా యేసయ్యా నీకు వందనాలయ్యా. అద్భుతకరుడా యేసయ్యా, ఇంతవరకు పాటల ద్వారా స్తుతి ఆరాధన ద్వారా ప్రభా మీరుండి మీ నామాన్ని ప్రభా మహిమపరుచుకున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు. ఇక ప్రాముఖ్యమైన సమయంలో ప్రభా మేమందరము చేరి ప్రభా నీ వాక్యాన్ని ధ్యానించుకునిచుండగా ప్రభా ఆత్మదేవా తండ్రి మీరు పలకమని కోరుకుంటున్నాను. ప్రభా మీరు మాట్లాడితే మా జీవితాలు మార్చబడతాయి. ప్రభా మాతో మీరు ఉండండి. మీ నడిపింపు నాకు అనుగ్రహించు దేవా. నీ ఆత్మాభిషేకము చేత నన్ను నీవు నింపు. ఆత్మదేవా నీ జ్ఞానమును నాకు అనుగ్రహించు. నా నాలుకలో నీ మాటలు ఉంచమని, నీ సిలువ చాటున నన్ను నీవు మరుగుపరుచుకునమని, చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి నీ ప్రభా వినగలిగిన చెవిని గ్రహించే మనసును అనుగ్రహించమని క్రీస్తు యేసు నామములో ఈ ప్రార్థన అడిగి పొందుకొని ఉంచున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి, ఆమెన్. హల్లెలూయా. అయితే ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు ఏమంటే, ఈరోజు మనం ధ్యానించే అంశం ఏమంటే, బహుశా ఇక్కడ కూర్చున్న వాళ్లకు ఎవరికి కూడా ఏ శోధన ఏ సమస్య లేకపోవచ్చు. కానీ చాలామందికి రకరకాలైన శోధనలు సమస్యలు అనేవి సర్వసాధారణం ఉంటాయి కదండి. ఎవరికి ఏ శోధన లేదు, ఏ సమస్యలు లేకుండా మేము హ్యాపీగా ఉన్నాము అన్నదంటూ ఏది లేదు, అవునా? అయితే సమస్యలు అనేవి రకరకాలుగా ఉంటాయి. ఒకటి ఫిజికల్గా, మెంటల్గా అండ్ స్పిరిచువల్గా. స్పిరిచువల్ ఆత్మ సంబంధమైన సమస్య, ఫిజికల్ శరీర సంబంధమైన సమస్య, మెంటల్ మానసిక సంబంధమైన సమస్య. అయితే స్పిరిచువల్ ఆత్మ సంబంధమైన సమస్యలు ఎటువంటివంటే పాపముతో పోరాడుతున్న వారికి ఆత్మ సంబంధమైన సమస్యలుగా పిలువబడుతుంది. శరీర సంబంధమైన సమస్యలు ఎటువంటివంటే మనకున్న బరువు బాధ్యతలు కానీ, లేకపోతే మనకుంటున్న అనారోగ్యాలు కానీ, లేకపోతే మనకుంటున్న సమస్యలు, మన శరీరపరంగా వచ్చే ప్రతి సమస్యలను కూడా శరీర సంబంధమైన సమస్యలుగా, ఫిజికల్ ప్రాబ్లమ్స్, ఫిజికల్ సమస్యలుగా మనము పిలుస్తాం. అయితే ఆత్మ మెంటల్గా అంటే మానసిక సంబంధమైన సమస్యలు, ఇది చాలా విచిత్రం అండి మనుషులకు. ఈరోజు మనం ధ్యానించే అంశం ఇదే. మానసిక సంబంధమైన సమస్యలు, అటువంటి మనుషులు ఎలాగుంటారంటే దే ఫీల్ లైక్ దే ఆర్ అన్లవ్డ్, దే ఫీల్ దే ఆర్ లైక్ అన్కేర్డ్. అరే నాకు భర్త ఉన్నాడు కానీ ప్రేమించేవారు లేరండి, నాకు తల్లిదండ్రులు ఉన్నారు కానీ నాకు ప్రేమ కొదువై ఉందండి, అందరున్నారు నాకు, నువ్వు నాకు ఇంత ఇంపార్టెంట్, యు మీన్ టు మీ సో మచ్ అని చెప్పేవాళ్ళు ఎవరు లేరు. ఐఎమ్ క్రేవింగ్ ఫర్ దట్ లవ్, ఐఎమ్ క్రేవింగ్ ఫర్ దట్ రిలేషన్. ఆ ప్రేమ కోసము, ఆ రిలేషన్ కోసము, ఆ అఫెక్షన్ కోసము నేను ఎదురు చూస్తున్నా. పేరుకు అందరు ఉన్నారండి కానీ నాకు ప్రేమ కొదువైంది నా జీవితంలో అని కుమిలిపోతున్న తల్లిదండ్రులు, పిల్లలు లేకపోలేరు. అవునా? అవునా లేదా అండి? ప్రేమ కోసము జీవితాలను కూడా వదిలేసుకుంటున్నారు. నన్ను పట్టించుకునే వాళ్ళు లేరని జీవితాలు నాశనం చేసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. అవునా? అంతెందుకు, సింపుల్గా ఇప్పుడు నువ్వు ఒక ఆఫీస్లో నువ్వు ఒక బాస్ కింద పనిచేస్తున్నావు, నువ్వు బాగా కష్టపడుతున్నావు, నీతిగా యథార్థంగా కష్టపడుతున్నావు, కానీ నీకు రావాల్సిన రివార్డ్ నీకు వస్తలేదు. అరే నేను ఇంత నీతిగా పనిచేస్తున్నా కదా, నాకు రావాల్సిన రివార్డ్ నాకు వస్తలేదు కదా అని బాధపడిపోతుంటాం. అవునా? సింపుల్గా చెప్పాలంటే శరీర సంబంధమైన సమస్యలు అంటే ఏదైనా ఒక ట్రీట్మెంట్ తీసుకొనో, నీ శరీరానికి అనారోగ్యం వస్తే ఏదైనా మెడిసిన్ తీసుకొనో, ట్రీట్మెంట్ తీసుకొనో బాగు చేసుకోగలం. ఆత్మ సంబంధమైన సమస్యలకు ప్రభువా ఇన్ని రోజుల నుంచి నేను ఈ బాధపడుతున్నాను కదయ్యా, మరి నాకు ఈ సమస్యకు విడుదల ఎప్పుడు ప్రభువా? ఇన్ని రోజుల నుంచి నేను ఈ కష్టంలో కుమిలిపోతున్నాను కదా ప్రభువా, మరి నా చింతకు, నా బాధకు మరి ఆన్సర్ ఏది ప్రభువా అని అంటే దేవుడు ఒకే ఒక ఆన్సర్ ఇస్తున్నాడు బైబిల్ గ్రంథం నుంచి. ఒకే ఒక వచనం,
చదువుకుందామా? 1 పేతురు 5వ అధ్యాయము 6వ వచనము. 1 పేతురు 5వ అధ్యాయము 6వ వచనము. ఎవరైనా నాకు సహాయం చేయండి తెలుగులో చదివి. 1 పేతురు 5వ అధ్యాయము 6వ వచనము. ఇంకా దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించునట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనసుకులై ఉండుడి. ఏమంటండి? దేవుని తగిన సమయమందు మిమ్మును హెచ్చించునట్లు ఆయన చేతి కింద దీన మనసుకులై ఉండుడి. ఈ యొక్క ఒకే వచనాన్ని 4 భాగాలుగా స్ప్లిట్ చేసుకొని 4 భాగాలుగా విభజించుకొని ఒక్కొక్క పాయింట్గా మనం చూసుకుందాం. మొదటిగా ఏమంట? దేవుని తగిన సమయమందు. రెండోది, మిమ్మును ఆయన హెచ్చించినట్లు ఆయన చేతి కింద. నాలుగోది ఏమంటే దీన మనసుకులై ఉండుడి. మొదటి పాయింట్ ఏమంటే దేవుని తగిన సమయం అంట. ఎప్పుడయ్యా నాకు ఈ సొల్యూషన్కి, ఈ యొక్క ప్రాబ్లంకి సొల్యూషన్ అంటే ఆయన తగిన సమయం అంట. మన సమయం కాదు, మనం అనుకునే సమయం కాదు. బైబిల్ గ్రంథంలో చాలా స్పష్టంగా ఉంది, ఫర్ ఎవ్రీథింగ్ ఇన్ దిస్ వరల్డ్ దెర్ ఇస్ టైమ్. ప్రతి ఒక్క దానికి ఈ లోకంలో సమయం కలదంట. మహాజ్ఞాని సొలొమోను అంటాడు కదా, ఈ భూలోకములో ఉన్న ప్రతి దానికి కూడా సమయం కలదు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే మహాజ్ఞాని సొలొమోను రాసిన ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయం 1వ వచనం చదువుకుందామా? ఇందులో ఏమందంటే ఆకాశము కింద ఉన్న సమస్తానికి కూడా, ప్రతి దానికి కూడా సమయము కలదంట. ఆకాశము కింద ఉన్న సమస్తానికి సమయము కలదు. ఆకాశం పైన ఉన్న దానికి సమయం లేదా? లేదు, సింపుల్గా లేదు. ఎందుకంటే ఆకాశము, అత్యున్నత ఆకాశం పైన నివసించే దేవుడే ఉన్నాడు మన దేవుడు. ఆయనకి టైంతో పనిలే. హీఈస్ బియాండ్ టైమ్, స్పేస్ అండ్ మ్యాటర్. ఆయన సమయానికి కాలానికి అతీతుడు ఆయన. ఈ లోకము, ఈ సృష్టి ఆయన ద్వారా సృష్టించబడి ఉంది కాబట్టి ప్రతి దానికి కూడా సమయం కలదని సొలొమోను భక్తుడు చెప్తున్నాడు. ఎంత సమయం కలదు అని ఒకవేళ మనం ప్రశ్నించుకుంటే, ఏది కూడా దాని టైం ప్రకారంగా జరగకపోతే ప్రతి దానికి కూడా నష్టమే. ఇప్పుడు మనం ఈ భూలోకంలో ఉన్నాం కదా, ఈ భూమి ఎంత స్పీడ్లో తిరగాలో అంతే స్పీడ్లో తిరిగితేనే మంచిది. కొంచెం ఎక్కువ, కొంచెం తక్కువ తిరిగితే ఏమైపోతుందండి? ప్రతిదానికి కూడా డేంజరే. అవునా లేదండి? హల్లెలూయా. సో ప్రతి దానికి కూడా సమయం కలదంట. యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులతో మాట్లాడుతూ, ఇలా దేవుడు మిమ్మల్ని ఇలా రిడీమ్ చేస్తాడు, ఇలా మిమ్మల్ని విడిపిస్తాడు, మిమ్మల్ని నిత్య మహిమలోనికి తీసుకుపోతాడు, మరి మిమ్మల్ని ఇట్లా చేస్తాడు, బాగు చేస్తాడు, అద్భుత కార్యాలు చేస్తాడు అని అంటే వాళ్ళ శిష్యులందరూ కలిసి ఏమంటున్నారు? అవునా ప్రభువా, అయితే సమయం ఎప్పుడు, ఆ టైం ఎప్పుడు? అప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఏమన్నాడో తెలుసా? మరి అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 7వ వచనంలో ఇలాగుంటుంది, కాలములు సమయములు ఎవరి వశమై ఉన్నవి? దేవుని స్వాధీనములో ఉన్నాయంట. వాటిని తెలుసుకున్నట్టు మన పని కాదు. దేవుడే ఇంత క్లియర్గా చెప్తున్నాడు. ఏమని? కాలములు సమయములు దేవుని స్వాధీనంలో ఉన్నాయి, వాటిని తెలుసుకున్నట్టు మీ పని కాదు. ఎప్పుడు ప్రభువా నాకు ఆ టైం, ఎప్పుడు ప్రభు దీని నుంచి నన్ను విడిపిస్తావంటే నీకు దాని గురించి అవసరం లేదు. నేను ఎప్పుడు చేయాలో అప్పుడు చేస్తాను. ఆ టైం వస్తుంది, నేను చేస్తా. అంతవరకు నువ్వు ఏం చేయాలా? విశ్వాసంతో నిరీక్షణ కలిగి ఆయన వైపు చూస్తూ నమ్మడమే. ఇంతే, ఇదే విశ్వాసము, ఇదే భక్తి అంటే. అవునా లేదా? ఎప్పుడు టైం ప్రభువా, ఎప్పుడు నా జీవితంలో అద్భుతాలు చేస్తావు, ఎప్పుడు నా జీవితంలో గొప్ప కార్యాలు చేస్తావు అడగొద్దు. హీ నోస్. బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడండి, మొర్దెకాయి అని. ఈయన ఎవరు? మొర్దెకాయి తెలుసా అండి? ఎవరికైనా తెలుసు కదా, ఎస్తేరు గ్రంథంలో వస్తాడు ఆయన. ఆయన ఒక గేట్ మ్యాన్. ఆయన ఒక రాజు కోటకు గేట్ మ్యాన్గా ఉన్నాడు. అయితే మిగతా గేట్ మ్యాన్లు కూడా అక్కడ పనిచేసేవారు రాజుగారిని చంపాలని ప్లాన్ చేస్తున్నారు. ఎవరిని? రాజుగారిని చంపాలని. అయితే ఈ మొర్దెకాయి ప్రాణాలను తెగించి మరి ఏం చేస్తాడంటే, అరే రాజుగారు ప్రాణాలు తీయాలనుకుంటున్నారు కదా అని చెప్పి ఆయన ప్రాణాలు తెగించి మరి రాజు ప్రాణాలను కాపాడుతాడు ఈ మొర్దెకాయి. అయితే రాజుగారు ప్రాణాలు కాపాడిన మొర్దెకాయికి మళ్ళీ గిఫ్ట్స్ ఉంటాయా, బహుమానాలు ఉంటాయా?
ఖచ్చితంగా ఉంటాయి. దొరికిందా? దొరకలేదు. అప్పుడు మొర్దెకై చేసిన నీతి కార్యమును అణిచివేశాడు దుర్మార్గుడైనటువంటి హామాను, మహామంత్రి హామాను. రాజుతో ఉన్న మహామంత్రి హామాను మొర్దెకై చేసిన నీతి కార్యమును, మంచి పనిని కప్పిపెట్టేసినాడు. చాలా డిపార్ట్మెంట్స్లో కూడా ఇదే జరుగుతుంది కదా, అవునా లేదా అండి? బాగా పనిచేస్తూ ఉంటాము, బాస్ దగ్గర నీతిగా యథార్థంగా పనిచేస్తూ ఉంటాము, కానీ రివార్డ్ ఇంకొకటి తీసుకుంటా ఉంటాడు, అవునా లేదా? బాస్ దగ్గర మంచిగా పనిచేసి కష్టపడుతుంటాము, బిల్డప్ ఇంకొకటి కొడతా ఉంటాడు, నేనేదో పని చేస్తున్నాను అన్నట్టుగా. పాప మొర్దెకై కూడా బాధపడి ఉంటాడు కదా, అరే నేను ఇంత నీతి కార్యము, అరే రాజు ప్రాణాలను కాపాడినాడు కదా, మరి నాకేదో ఒక బహుమానం ఉంటుంది కదా అని బాధపడి ఉంటాడు. ఎస్, ఆఫ్ కోర్స్. ఇప్పుడు మీరు ఏదైనా మంచి పని చేస్తే మీరు కూడా అనుకుంటారు కదా, నాకేదో ఒకటి అంటే అట్లీస్ట్ అప్రిషియేషన్ అన్నా ఉంటుంది కదండి, అవునా లేదా? సో మొర్దెకై కూడా బాధపడి ఉంటారు. మరి రివీల్ అయిందా? కరెక్ట్ ఎప్పుడు రివీల్ అవ్వాలో అప్పుడు రివీల్ అయింది. ఎప్పుడంటారా? మహామంత్రి హామాను ఎప్పుడైతే ఆ మొర్దెకైని చంపాలని ప్లాన్ చేస్తాడో, మొర్దెకైని కాదు తన జాతిని మొత్తాన్ని లేపేయాలనుకుంటాడు ఈ హామాను. కరెక్ట్ అప్పుడు ఏం జరిగిందంటే, ఆ రోజు రాత్రి రాజుకు నిద్ర పట్టకపోతే తన సైనికుడిని పిలిచి, రే రాజుగారితో అంటే రాజుగారి భవనంలో ఒక డైరీ ఉంటుంది, రాజుది డైరీ. అంటే అక్కడ జరిగే ప్రతి ఒక్కటి కూడా ఇక డైరీలో లిఖింపబడి ఉంటుంది. అయితే అక్కడ ఆయన ఆ డైరీ ఇంకా ఓపెన్ చేసేయలేదు. చూడండి దేవుడి కార్యం ఎట్లుంటుందంటే, ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు మనం బైబులే తీసినాము, లేకపోతే ఒక బుక్కే తీసినాము, ఇట్లా తీసి ఏదో ఒకటి చూద్దాము చదువుదాం అనేసరికి రాజుకి ఏం కనబడిందంట తెలుసా? మొర్దెకై రాజు ప్రాణాలను కాపాడినాడు. రాజు షాక్ అయిపోయినాడు. ఎవడ్రా ఈ మొర్దెకై నా ప్రాణాలను కాపాడినాడంట, ఈయనకి ఏమైనా ఇచ్చినారా, బహుమానాలు ఏమైనా ఇచ్చినారా అంటే లేదు. కరెక్ట్ ఎప్పుడు రివీల్ అయింది? మొర్దెకై ప్రాణాల మీదకి వచ్చినప్పుడు, మొర్దెకై ప్రాణాలను చంపాలనుకున్నప్పుడు, అప్పుడు దేవుడు ఎవరిని హెచ్చించినాడు? మొర్దెకైని హెచ్చించినాడు. గమనించండి, మన జీవితంలో దేవుడు మనల్ని ఎప్పుడు రివీల్ చేయాలో, ఎప్పుడు రికగ్నైజ్ చేయాలో అప్పుడు రికగ్నైజ్ చేస్తేనే మంచిది. అప్పుడు అనుకుంటుంటాం, ప్రభువా నన్ను అప్పుడు కాకుండా ఇప్పుడు రికగ్నైజ్ చేసినావయ్యా, నాకు చాలా మంచిదయింది అని. అవునా అండి? హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు అంటున్నాడు, నీకు గుర్తింపు వస్తలేదని నువ్వు బాధపడొద్దు, మనుషుల యొక్క గుర్తింపుల కోసం నువ్వు పాకులాడొద్దు. పైనుండే దేవుడు నిన్ను చూస్తున్నాడని తెలుసుకో, నీతిగా నీ పనులు చేసుకుంటూ పో అని అంటాడు. చూద్దాం ఆ యొక్క వాక్యాన్ని. కొలసీలు 3వ అధ్యాయం 23వ వచనం. అపొస్తలుడైనటువంటి పౌలు కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనము. ప్రభువు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదుమని ఎరుగుదురు గనుక మీరేమి చేసినను అది మనుష్యుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి. వెతకొద్దు, మనుషుల యొక్క గుర్తింపు కోసం నువ్వు వెతకొద్దు, పైనుండే దేవుడు నిన్ను చూస్తున్నాడని గ్రహించు. మంచి చేస్తారు, ఏదో ఒక రోజు గుర్తింపు రాకపోతే ఇంత నీతిగా ఉండి, ఇంత యథార్థంగా ఉండి ఏం పనికి వచ్చింది, నాకు ఈరోజు ఏం రివార్డ్ వచ్చింది, నన్ను ఎవరు అప్రిషియేట్ చేస్తున్నారని వాళ్ళ మంచిని వదిలేస్తూ ఉంటారు. అలా వదిలేసే వాళ్ళకి కూడా దేవుడు ఏమంటున్నాడో తెలుసా? గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 9వ వచనంలో ఇలాగా ఉంది, మనము మేలు చేయుట వలన విసుగకనుందుము, మనము అలయక మేలు చేతనేమి తగిన కాలమందు పంట కోతుము. ఏమంటున్నాడు? తగిన కాలం. మళ్ళీ ఇక్కడ ఏమొచ్చింది? తగిన కాలము. డోంట్ వెయిట్ ఫర్ యువర్ టైం. నీ సమయం అంటే ప్రభు ఈ టైంలో చేసేది కాదు. ఆయన టైం వస్తుంది. వెయిట్ ఫర్ హిస్ టైమింగ్. ఆయన సమయం వస్తుంది. ఆయన సమయం కొరకు నువ్వు ఎదురు చూడటమే. మొదటిది ఏమండి? ఆయన తగిన సమయమందు. రెండోదిగా మిమ్మును హెచ్చించినట్లు. రెండో పాయింట్. మొదటి పాయింట్ ఏం చేయాలి? మనము ఆయన టైం కోసం మనము ఎదురు చూడాలి. అఫ్కోర్స్ నీ ఫ్రస్ట్రేషన్ వల్ల, నీ డిప్రెషన్ వల్ల, ఎంత నీతిగా ఉన్నా, యథార్థంగా ఉన్నా, నాకు వస్తలేదు రివార్డ్, నన్ను ఎవరు గుర్తిస్తలేరు కదా, నన్ను ఎవరు పట్టించుకోవటం లేదు కదా అంటే, దేవుడు ఎప్పుడు నిన్ను రికగ్నైజ్ చేయాలో అప్పుడు రికగ్నైజ్ చేస్తే నీకు మంచిది. ఆ రోజు మొర్దెకైని ఒకవేళ ముందుగానే రాజు రికగ్నైజ్ చేసింటే ఏదో చిన్న పెద్ద బహుమానాలు ఇచ్చి పంపించేవాడేమో.
కరెక్ట్ ఎప్పుడు? ఆ మహామంత్రి హామాను తన ప్రాణాలను, తన జాతి మొత్తము యూదుల ప్రాణాలందరినీ తీసివేయాలి, ఇంకా యూదులు ఇంక ఒక్కరు ఉండకూడదు అన్నట్టుగా ప్లాన్ చేసినాడు ఈ మహామంత్రి హామాను. కరెక్ట్ అప్పుడు రివీల్ చేసినాడండి. అప్పుడు అనుకుని ఉంటాడు మొర్దెకాయ్ కూడా, ఆహా ప్రభువా, అప్పుడు కాకుండా నన్ను ఇప్పుడు రికగ్నైజ్ చేసినావు కదా, థ్యాంక్ యూ లార్డ్. ఈరోజు మనము కూడా నాకు అప్పుడప్పుడే జరిగిపోవాలి, ఇన్స్టెంట్ కాఫీ లాగా ఇన్స్టెంట్ సొల్యూషన్స్. అవునా? నాకు ఇప్పుడు అయిపోవాలి ప్రభువా, ప్రభువా యేసయ్య నామంలో జరిగిపోనుగాక. కాదు, ఆయన సమయం కోసం మనము ఎదురు చూడాలంతే. ఇదే మనకి దేవుడు చెప్పింది. తగిన సమయమందు మిమ్మును హెచ్చించునట్లు. హెచ్చించే విధానం గనక మనం బైబిల్ గ్రంథంలో చూస్తే, మరి ఎవరైతే ప్రజల చేత తృణీకరించబడి ఉంటారో దేవుడికి వాళ్ళే నంబర్ 1 ప్రయారిటీ. హల్లెలూయా. When you will be belittled by your family, when you will be belittled by your enemies, friends or relatives, నువ్వు అంటే మీ ఫ్రెండ్స్ చేత, రిలేటివ్స్ చేత, మీ బంధువుల చేత తక్కువ చూపు అంటే చూసింటారు కదా, నిన్ను తృణీకరించింటారు, నీకు వ్యతిరేకముగా ఉంటారు కదా, అలాంటి టైంలో నువ్వు ఏడ్చిన ఏడుపు దేవుడు చూస్తలేదు అనుకోకూడదు. మనం దేవుడు హెచ్చించిన విధానం కనుక మనం బైబిల్ గ్రంథంలో చూస్తే, బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి ఉంటాడు, ఎల్కానా అని. ఆయనకు 2 భార్యలండి. ఇప్పుడు మనకు ఉండకూడదు, అప్పుడు కాలంలో, ఇంకా ధర్మశాస్త్రం కాలంలో అదేంత 2 భార్యలు ఉన్నారు. సో వాళ్ళిద్దరు పేర్లు హన్నా, పెనిన్నా. ఈ ఎల్కానా ఏం చేస్తున్నాడంటే భార్య అయినటువంటి హన్నా దగ్గర ఎక్కువ సమయం గడుపుతున్నాడు. బహుశా మేబీ ఆమె చాలా బ్యూటిఫుల్గా ఉండింటుందేమో. అఫ్కోర్స్ బ్యూటిఫుల్గా ఉండే వైఫ్స్ దగ్గరే కదండి హస్బెండ్స్ బాగా హ్యాపీగా టైం స్పెండ్ చేస్తారు. సో అలాగా హన్నాతో మంచిగా టైం స్పెండ్ చేస్తున్నాడు. కానీ భార్య అయినటువంటి పెనిన్నా దగ్గర తక్కువ సమయం గడుపుతా ఉన్నాడు. బాధపడి ఉంటుందా? ఎన్నో రాత్రులు కుమిలిపోయి ఉంటుంది కదా, వేదన చెంది ఉంటుంది కదా, విజ్ఞాపన చేసుకొని ఉంటుంది కదా దేవుని దగ్గరికి. అవునా లేదండి? అటువంటి టైంలో తన యొక్క అన్కేర్డ్, అన్లవ్డ్ సిచ్యువేషన్ని దేవుడు చూస్తున్నాడు. తన యొక్క ప్రార్థనను విన్నాడు. తన జీవితంలో ఎంత గొప్ప కార్యం చేస్తున్నాడు తెలుసా? దేవుడు మొదటిగా పెనిన్న గర్భాన్ని దేవుడు తెరిచినాడంటే. హల్లెలూయా. అప్పుడు అన్న ఏడవడం మొదలుపెట్టింది. ఇప్పుడు 2 భార్యలు ఉన్నారనుకోండి, పిల్లలు పుట్టలేదనుకోండి, ఆమెకు పిల్లలు లేరు, నాకు పిల్లలు లేరు, ఏముంది? ఏం లేదు, అంతే, ఈజీగా అయిపోతుంది. కానీ ఆమె ఒకరి తర్వాత ఒకరిని ఈజీగా కనేస్తూ ఉంది కదా. ఇక్కడ ఈమెమో పిల్లలు లేకుండా ఉంది. అప్పుడు ఏడ్చింది హన్నా. సో ఎప్పుడైతే నువ్వు ప్రజల చేత తృణీకరించబడి ఉంటావో, ఎప్పుడైతే ప్రజల చేత నువ్వు తక్కువ అంటే వాళ్ళు చూసింటారో, అప్పుడు దేవుడు నీ పక్షముగా ఉంటాడు. హల్లెలూయా. అంతకంటే భాగ్యం ఏమంటే మనకి, మనము ఇప్పుడు ఎవరైనా మనల్ని తక్కువ చూస్తే, ఎవరైనా మనల్ని తృణీకరిస్తే దేవుడు మనతో ఉంటాడంట, దేవుడు మన పక్షంగా ఉంటాడంట. అంతకంటే అదృష్టము, అంతకంటే అదృష్టం ఇంకేముంది అసలు మనకు? అవునా లేదా? మోషే 40 సంవత్సరాలు ప్రిన్స్గా ఉన్నప్పుడు దేవుడు తనతో ఉండలేదండి. 40 సంవత్సరాలు ఎడారిలో ఒంటరిగా ఉన్నప్పుడు దేవుడు తనకు తోడున్నాడు. అందరి నుంచి దూరంగా ఉన్నప్పుడు మోషేకు దేవుడు తోడై ఉన్నాడు. దావీదు మహారాజుగా ఉన్నప్పుడు కంటే గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు కదా దేవుడు దావీదు దగ్గర ఎక్కువగా సమయం ఉండేది. మనము ఎంత ప్రజల చేత దూరంగా ఉంటామో, ఎంత ప్రజల చేత తృణీకరించబడి ఉంటామో, ఎంత ప్రజల చేత తక్కువ అంటే వాళ్ళు చూసింటారో, అంత దేవుడు మన పక్షముగా ఉంటాడండి. హల్లెలూయా. యోసేపు వల్ల నీ సొంత వారే నీ మీద పగబట్టిండొచ్చేమో, మన రక్త సంబంధులే మనకు తోడు లేకుండా మనకు విరుద్ధంగా ఉండిండొచ్చేమో. మరి యోసేపుని దేవుడు వదిలిపెట్టినాడా అండి? విడిచిపెట్టలేదు. విడిచిపెట్టకుండా తిరిగి వాళ్ళ అన్నల్నే తిరిగి యోసేపు దగ్గరకు రప్పించినాడు. ఈరోజు నా జీవితంలో దేవుడు ఏం చెప్తున్నాడంటే, కృంగిపోవద్దు. మనుషులు గుర్తిస్తలేదు, మనుషులు మళ్ళీ చూస్తలేదు, మనుషులు ఏమి పట్టించుకోవటం లేదని కృంగిపోవద్దు. నీ దుఃఖమును ఎలా మారుస్తానంట? నాట్యముగా మారుస్తానంటున్నాడు. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. మొదటిగా ఏమండి? ఆయన తగిన సమయమందు, వెయిట్ ఫర్ హిస్ టైమింగ్.
రెండోది మిమ్మును హెచ్చిస్తాడండి. ఎప్పుడు హెచ్చిస్తాడు? ఎంత నువ్వు ప్రజల చేత తృణీకరించబడి ఉంటావో, ఎంత నువ్వు దుఃఖముతో నిండి ఉంటావో, అంత నీ దుఃఖాన్ని నాట్యముగా మార్చేంత వరకు దేవుడు నీ పక్షముగా ఉంటాడు. హల్లెలూయా! దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. మూడోదిగా మనం చూసుకుంటే ఏమని ఉంది? మూడోదిగా ఆయన చేతి కింద. ఆయన చేతి కింద. దేవుని చెయ్యి అంటే దేవుని చెయ్యి ఎక్కడుందని బైబిల్లో వెతకూడదు. ఆయన చెయ్యి అంటే అండర్ హిస్ పవర్, అండర్ హిస్ అథారిటీ, అండర్ హిస్ రూలింగ్, ఆయన స్వాధీనంలో, ఆయన పరిపాలన కింద మనము రావడము. హల్లెలూయా! ఆయన స్వాధీనంలోనికి వస్తే మనకేంటండి లాభం అంటే చూద్దామా? మరి కీర్తనలు 23వ అధ్యాయము 4వ వచనము. ఆయన చేతిలో ఏముంటుందో మరి చూద్దాము. కీర్తనలు, యెహోవా నీ మార్గములను నాకు తెలియచేయుము, నీ మార్గములను నాకు తెలియచేయుము, నీ త్రోవలను నాకు తేటపరచుము, నీ త్రోవలను నాకు తేటపరచుము, నన్ను నీ సత్యమును అనుసరింపచేసి, నన్ను నీ సత్యమును అనుసరింపచేసి నాకు ఉపదేశము చేయుము, నాకు ఉపదేశము చేయుము. నీవే నా రక్షణకర్తవైన దేవుడవు, నీవే నా రక్షణకర్తవైన దేవుడవు. 23-24 అయినా 23-24. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను, ఏ అపాయమునకు భయపడను, ఏ అపాయమునకు నేను భయపడను. నీవు నాకు తోడయుందువు, నీవు నాకు తోడయుందువు, నీ దుడ్డు కర్రయు, నీ దుడ్డు కర్రయు, నీ దండమును, నీ దండమును నన్ను ఆదరించును, నన్ను ఆదరించును. ఆయన చేతిలో ఏముంటుందంటండి? దుడ్డి కర్ర, దండము. ఆయన రాజులకు రాజు, మరి గొర్రెల కాపరిగాను ఉన్నాడండి. అవునా లేదా? ఈరోజు నేను మీకు చెప్తున్న ఈ ప్రసంగం అంతా మనం వినిన స్టోరీసే. అయితే ఇది మన లైఫ్కి ఎట్లా అప్లై చేసుకోవాలా? దేవుడు మనకు తోడున్నాడు, మనం కృంగిపోకుండా దేవుడు మనల్ని పైకి లేపుతాడు అనే ఒక విషయానికి మనం అప్లై చేసుకుందాం. మానసికంగా మనం పడుతున్న బాధలకు. సో ఈ యొక్క వాక్యాన్ని ఈ రకంగా మనము లైఫ్కి అప్లై చేసుకుందామండి. ఆ సౌండ్ అట్లే ఉంటుందిలేండి, ఇక్కడ కాన్సన్ట్రేట్ చేయండి. హల్లెలూయా! అయితే గొర్రెల కాపరి చేతిలో ఉండే దుడ్డికర్ర దేనికి పనికి వస్తుందండి? గొర్రెల కాపరి చేతిలో ఉండే దుడ్డికర్ర దేనికి పనికి వస్తుంది? వచ్చినప్పుడు దాని తల చితక్కొట్టడానికి. ఇంకా దేనికి పనికి వస్తుంది? గొర్రెల తప్పిపోతుంటే దాని తల చితక్కొట్టడానికా? కాదు కాదు కాదు, వాటిని సరి చేస్తుంది. అఫ్కోర్స్ శిక్షిస్తాడు, సరి చేస్తాడు, ట్యాప్ చేస్తాడు ఊరికే ఇట్లా, చూ దారిలోకి రండమ్మా మీరు. ఆయన దుడ్డికర్ర ఎట్లా మనకు కూడా మన లైఫ్లో కొన్నిసార్లు ఆ యొక్క ట్యాపింగ్ అవసరం అండి. దేవుడు మనల్ని శిక్షించాలి కొన్నిసార్లు. మనము శిక్ష ఎందుకు కావాలంటే మనము సరైన మార్గంలోనికి రావడం. ఆయన దుడ్డికర్ర మన శత్రువుల యొక్క తలను పగలగొడితే ఆయన దుడ్డికర్ర మనను ఆయన మార్గంలోనికి నడిపిస్తుంది. హల్లెలూయా! నువ్వు శిక్షించు ప్రభువా, కానీ నీ చేతి నుంచి నన్ను విడిచిపెట్టొద్దు. ఎందుకంటే ఆయన కోపించుచూనే వాత్సల్యము చూపించు దేవుడై ఉన్నాడు. హల్లెలూయా! ఆయన దుడ్డికర్రతో కొట్టినా నువ్వు సెట్ అవ్వలేదనుకో, ఒక్కవేళ ఆయన హస్తం ఎత్తితే అది భయంకరంగా ఉంటుంది. ఆ యొక్క శిక్షను ఇంకా నువ్వు భరించలేవు. భక్తుడైనటువంటి పౌలు ప్రసంగం చేస్తున్నాడు, ఒక అధికారికి ప్రసంగం చేస్తున్నాడు. ప్రసంగం చేసేటప్పుడు పక్కనే ఒక బర్రేస్ అని ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన ఈ యొక్క అధికారి ఈ వాక్యాన్ని వినేస్తూ ఉన్నాడు కదా అని చెప్పి, అర్రే ఈ మనిషి ఇంకా వాక్యం అంటే ఇంకేమన్నా ఉందా, మారిపోతాడేమో, ఈ యొక్క మనసు మారిపోతుందేమో అని చెప్పి ఈ యొక్క ఏం చేస్తున్నాడు, ఈ యొక్క బర్రేసు ఆయన మనస్సును డైవర్ట్ చేసేస్తున్నాడు, ఆయన ఆలోచనలను డైవర్ట్ చేసేస్తున్నాడు. దేవుని ప్రసంగం వినకుండా విన్న వాక్యాన్ని ఆయన హృదయంలోనికి పోనివ్వకుండా డైవర్ట్ చేసేస్తున్నాడు. ఇది చూసిన పౌలుకు కోపం వచ్చి ఆయన దగ్గరికి వెళ్ళి, సమస్త కపటముతో నిండి ఉన్న ఏమది వాక్యం చూసుకుందామా? సమస్త కపటముతో నిండి ఉన్నవాడా, కొంతకాలము దేవుని హస్తము నీ మీద లేపబడి ఉంది, కొంతకాలము నువ్వు గుడ్డివాడిగా ఉండిపో అన్నాడు. దేవుని చెయ్యి గుడ్డివారికి కళ్ళు తెప్పించే శక్తి ఉంది, ఉన్నవారికి తీసేసే శక్తిగానే ఉందండి. హల్లెలూయా! మరి దుడ్డికర్ర మనల్ని సరిచేస్తుంది, కొడతాడు దేవుడు, శిక్షిస్తాడు,
మనల్ని సరైన మార్గంలో నడిపించడానికి. మనం శిక్షించినా సెట్ అవ్వలేదంటే ఆయన హస్తం ఎత్తితే అంతకంటే భయంకరమైన శిక్ష మనకు ఉంటుంది. హల్లెలూయా. అంతేకాదు ఇశ్రాయేలీలు మరి సమయంలో కాలంలో ఇశ్రాయేల్ ఇప్పుడు ఇండియా పాకిస్తాన్కి ఎట్లా వారు ఉంటుందో ఇశ్రాయేలీలకు ఫిలిస్తీన్లకు ఎప్పుడూ దెబ్బలాటలే గొడవలే. అలాంటి టైంలో ఎంత చక్కటి మాట అంటే మొదటి సమయాలు రాసిన పత్రిక 7వ అధ్యాయం 13వ వచనం. మొదటి సమయాలు గ్రంథము 7వ అధ్యాయం 13వ వచనం. 1 Samuel 7th verse and 7th chapter and 13th verse. మీ కుమార్తెలను మొదటి సమయాలు గ్రంథము 7వ అధ్యాయము 13వ వచనం 13th verse. మీ కుమార్తెలను భక్షకారిణులుగాను బోనెకత్తెలుగాను రొట్టెలు కాల్చువారిగాను పెట్టుకొనుచు. కాదు 1 Samuel 7:13. ఇలాగున ఫిలిస్తీయులు అనపబడిన వారై ఇశ్రాయేలు సరిహద్దులోనికి తిరిగి రాక ఇశ్రాయేలుల సరిహద్దులోనికి కూడా తిరిగి రాక ఆగిపోయిరి. ఏంటంటే ఇక్కడ ఇప్పుడు ఇండియా పాకిస్తాన్కి ఎట్లా గొడవలు ఉంటాయి, ఇశ్రాయేలులకు ఫిలిస్తీన్లకు ఎప్పుడు దెబ్బలాటలే. కానీ సమయంలో కాలంలో ఒక 1 man ప్రేయర్ వల్ల, ఒక్క సమయంలో ప్రార్థన వల్ల అసలు ఫిలిస్తీన్లు శత్రువులు అసలు దరిదాపుల్లో కూడా రాలేదంట అండి. ఇశ్రాయేలు దరిదాపుల్లో కూడా రాలేదంట. హల్లెలూయా. ఆయన ఒక్కడి ప్రార్థన ఎంటైర్ నేషన్ని కాపాడింది. ఆయన ఒక్కడి ప్రార్థన తన దేశపు ప్రజలను కాపాడిందండి. ఈరోజు నా ప్రార్థన మన కుటుంబాలని కాపాడుతూ ఉందా? ఆయన ప్రార్థన వల్ల దేవుడు ఆయన పక్షముగా ఉండి శత్రువులకు విరుద్ధంగా ఆయన హస్తమును లేపాడు కనుక ఆ హస్తమును చూసిన వారు అరే వీరి పక్షాన గొప్ప దేవుడు ఉన్నాడు, మనం వెళ్తే మనం ఓడిపోతాము, పడిపోతాము, మనం ఇంకా చచ్చిపోతామని ఎవ్వరు కూడా ఇశ్రాయేలీయుల జోలికి కూడా రాలేదంటండి. హల్లెలూయా. సమయంలో ఉన్నంత కాలము కూడా ఇశ్రాయేలీయులకు ఎటువంటి గొడవలు లేవు. ఇది చరిత్ర అండి. సో దేవుని దుడ్డికర్ర మనల్ని శిక్షించి సరిచేస్తుంది. దేవుని హస్తము మనల్ని బలపరుస్తుంది, అదేవిధంగా భయంకరమైన శిక్షలోనికి కూడా నడిపిస్తుంది. హల్లెలూయా. ఈరోజు నా జీవితంలో మనము చేస్తున్న ప్రార్థన దేవునికి ప్రతిరోజు ఒక ధూపముగా మరి దేవుడికి పైకి పోతా ఉందా, దేవుని సన్నిధికి పోతా ఉందా? నేను చేసే ప్రార్థన అట్లీస్ట్ మన కుటుంబం కాపాడబడుతుందా? అట్లీస్ట్ మన కుటుంబంకు దేవుని యొక్క రక్షణపు కంచెం మరి వేస్తున్నామా? తప్పిపోతున్న నీ బిడ్డలను లేక యవనస్తులను నీ ప్రార్థన కాపాడుతుందా? ఆయన దుడ్డికర మనల్ని సరిచేస్తుంది. ఆయన హస్తము మనకు తోడై ఉంటే ఏ శత్రువు కూడా మనతో ఉండడండి. సమయంలో కాలంలో ఒక్క శత్రువు కూడా రాలేదంట. ఎందుకు? ఆయన బలమైన ప్రార్థన. ఈరోజు మనం అదే బలమైన ప్రార్థన కలిగి ఉంటే ఏ శత్రువు కాదు కదా, ఏ శోధన కూడా మన దగ్గరికి రాదు. అటువంటి ఆత్మీయ జీవితం కలిగి ఉండాలండి. హల్లెలూయా. మొదటిగా ఏం చూసుకున్నాము? ఆయన తగిన సమయమందు మిమ్మలను హెచ్చించినట్లు, వెయిట్ ఫర్ హిస్ టైమింగ్. రెండోదిగా మిమ్మల్ని హెచ్చిస్తాడు, నీ దుఃఖాన్ని నాట్యంగా మారుస్తాడు. మూడోదిగా ఆయన చేతి కిందికి రా, ఆయన స్వాధీనంలోనికి రా, భయపడొద్దు, కృంగిపోవద్దు, శిక్ష ఉంది, బాధలు ఉన్నాయి, కృంగిపోవద్దు, నిన్ను పైకి లేపుతాడు, ఆ డే వస్తుంది. నాలుగోదిగా దీన మనస్కులై ఉండు, ఆయన చేతి కింద దీన మనస్కులై ఉండు. దీన్ని చక్కగా మనం ఒకవేళ చాలా జాగ్రత్తగా మనం ఆలోచిస్తే, ప్రభువా నీ చేతి కిందికి వచ్చినానయ్యా, నీ స్వాధీనంలో నీకు వచ్చినాను ప్రభువా, నా పరిస్థితిని చూడుదేవా, నా శత్రువులు నా మీద పడిపోతున్నారయ్యా, యేసయ్యా నా శత్రువులతో నువ్వు మాట్లాడు ప్రభువా, నా శత్రువులతో నువ్వు మాట్లాడి వాళ్ళ హృదయాన్ని మార్చు ప్రభువా. చక్కగా ప్రార్థిస్తావు. ప్రార్థించిన వెంటనే ఏదో ఒక శోధన వస్తుంది, లేదా శత్రువులే వచ్చినారనుకో, మాటకు మాట, అవునా? చక్కగా ప్రార్థించడం, ప్రభా యేసయ్యా నీ చేతి కిందికి వచ్చినాను ప్రభా, నీ స్వాధీనంలోకి వచ్చినాను ప్రభా, ఆత్మదేవా నీవు మాట్లాడు ప్రభా, నా శత్రువులతో నీవు మాట్లాడు ప్రభా. చక్కగా ప్రార్థిస్తావు. ఆ క్షణం శత్రువు ఎవడైనా వచ్చినాడు అనుకో, ఇంక అయిపోయా. ఏమంటే ఏరా నువ్వు, మాటకి మాట, ఇంకా ఎక్కువైతే ఇంక బూతు మాటలు వచ్చేస్తూ ఉంటాయి. అవునా లేదండి? అసలు మీరు అబ్బబ్బబ్బా ఇంకా మహాపరిశుద్ధుల్లాగా ఉండారే.
హల్లెలూయా. అయితే ఆయన చేతి కింద అనగా ఇక్కడ మనం చేయాల్సిన 3 ఉన్నాయి. చక్కగా విందాం జాగ్రత్తగా. మనము చేయాల్సినవి 3 ముఖ్యమైనవి ఉన్నాయి. మొదటిగా దేవుడు ఏమంటున్నాడంటే, నీ నోటికి జిప్పేసుకో, మాట్లాడొద్దు దాని గురించి, ఇంకెక్కువ వాళ్ళతో వెళ్ళి డిస్కస్ చేయొద్దు. బీ క్వైట్, బీ క్వైట్. ప్రభువా, నీ చేతి కిందికి వచ్చినానయ్యా, నీ స్వాధీనంలో వచ్చినాను ప్రభువా, నీ చేతికి నా ఈ యొక్క ప్రాబ్లంని అప్పగిస్తున్నానంటే అర్థం ఏంటి? ప్రభువా, ఇంకా నీ చేతికి నా ప్రాబ్లంని అప్పగించేసినాను, ఇంకా నేను సైలెంట్గా ఉంటా. బీ క్వైట్, సైలెంట్గా ఉంటా. లేదు, నేను అప్పగించినానని ప్రార్థన చేసి మళ్ళీ నీ ఇష్టానుసారంగా మళ్ళీ వాళ్ళతో వెళ్ళడం, దెబ్బలాడడం అంటే దేవుడు కోపం వస్తుంది, ఆటోమేటిక్గా కోపం వస్తుంది. వద్దన్నా కోపం వస్తుంది. నాయనా, ఇంతకాలం నీ శ్రమ నువ్వు అనుభవించినావు నాయనా, ఇంతకాలం నువ్వు ఈ బాధల్లో ఉన్నావు కదా, ఇప్పుడు నా చేతికి అప్పగించినావు కదా, కనీసం ఇప్పుడైనా సైలెంట్గా ఉండు, నువ్వు నోరు మూసుకో. యు బీ క్వైట్, ఐ విల్ టాక్ టు దెమ్. నేను కార్యం చేస్తాను, నేను కార్యము చేసి నేను మహిమను తెచ్చుకుంటాను అంటాడు దేవుడు. హల్లెలూయా. మాట్లాడొద్దు. ఆయన చేతి కిందకి రావడం అంటే మనం చేయాల్సింది ఏమంటే, యు విష్ షుడ్ బీ క్వైట్. మన నోటికి మనం పెద్ద జిప్పేసుకోవాలి. శత్రువులతో ఇంకా మనం ఎక్కువ అంటే క్వైట్ అంటే ఏంటి? మనము ప్రార్థించడము, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాదించడం కాదు. మన ఉన్న ప్లేస్లో మనం ఉండి ప్రార్థించడం. వాదకు ప్రార్థనకు చాలా తేడా ఉంది. హల్లెలూయా. రెండోదిగా ఏమంటే, సరే నువ్వు వాళ్ళతో మాట్లాడొద్దు, సైలెంట్గా ఉండు. రెండోదిగా ఏం చేయి, వాళ్ళ దగ్గరికి కూడా నువ్వు పోవద్దు. అవునా ప్రభువా, నేను పోయి ఏం మాట్లాడను ప్రభువా, వాళ్ళతో వెళ్తా, వాళ్ళు ఏమంటారో నేను వింటా, వాళ్ళు ఏమంటారో మరి నేను గుర్తుపెట్టుకుంటా. దేవుడు ఏమంటాడో తెలుసా? ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చినది ఏమనగా, నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చెయ్యి వరకు నీవు నా కుడి పార్శ్వమున కూర్చుండు. సిట్ హియర్, డోంట్ గో దేర్. అక్కడికి వెళ్ళొద్దు, కూర్చో, నువ్వు ఉన్న స్థలంలో కూర్చో, అక్కడికి వెళ్ళొద్దు, నువ్వు ఇక్కడే కూర్చో, ప్రార్థించు, నీ సమస్యను గూర్చి దేవుని దగ్గర దేవుని సన్నిధిలో మొరపెట్టు. మొదటిగా ఏమంటున్నాడు? సిట్ క్వైట్. దాన్ని క్వారల్ చేయొద్దు, ఇంకా ఎక్కువ డిస్కషన్ చేయొద్దు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎక్కువ వాదించొద్దు. ఆ ఫేజ్ అయిపోయింది, ఆ ఎపిసోడ్ అయిపోయింది. ఇంకా ఇప్పుడు నా చేతికి అప్పగించినావు, ఐ విల్ బీ ఇన్ ద యాక్షన్. నేను రంగంలోకి దిగుతా. నువ్వు సైలెంట్గా ఉంటే మాత్రమే. నువ్వు ప్రేయర్ చేసినా నేను ఇంకా ప్రభు నేను ప్రయత్నిస్తానంటే నీ ఇష్టం, నీ పని నువ్వు చూసుకో. ఇంతే అంటాడు సింపుల్గా. నీ ప్రభు ఐఎమ్ నథింగ్ లార్డ్, ఇంకా నీ చేతికి అప్పగించినానంటే ఇంకా నువ్వు వదిలిపెట్టాలి ఆ సమస్యని, దేవుడు చూసుకుంటాడు. హల్లెలూయా. మూడోదిగా మనం ఏం చేయాలంటే, సరే ఇప్పటిదాకా ఆ ప్రాబ్లం గురించి మాట్లాడొద్దు, ఊరికే ఉండు అన్నా, వాళ్ళ దగ్గరకు వెళ్ళొద్దు అన్నా. మూడోదిగా ఏమంటున్నాడు తెలుసా? అసలు నువ్వు దాని గురించి ఆలోచించడం మానే అంటాడు. మానేస్తామా అండి? మానేస్తామా? అర్రే ప్రభువా, ఇది చాలా కష్టమయ్యా, నువ్వు చెప్తున్నావు ఓకే, మాట్లాడొద్దు అన్నావు, ఊరికే కూర్చో అన్నావు, కూర్చుంటా. నువ్వు మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు, దెబ్బలాడొద్దు అన్నావు, దెబ్బలాడను, ఓకే. ఆలోచించకుండా ఎలా ఉండనయ్యా? పడుకోవాలనుకుంటే నిద్ర పట్టదు, దాని గురించి ఆలోచనలు, సమస్యల గురించి ఆలోచనలు, ఆ కష్టాల గురించి ఆలోచనలు, ఆ శత్రువుల గురించి ఆలోచనలు. దేవుడు ఏమంటున్నాడు? ఆలోచన చెయ్యొద్దు, వదిలేయి. ఆ మొదటి పేతురు రాసిన పత్రికల్లో మనము ఆ పాయింట్ తర్వాత 6వ వచనం తర్వాత వెంటనే ఏమని ఉందో తెలుసా? 7వ వచనంలో చదువుకుందామా? మొదటి పేతురు 6వ అధ్యాయము 5వ అధ్యాయము 7వ వచనము. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక. అంతే. ఎందుకంట? చింతపడొద్దు, దాని గురించి ఆలోచన చేయొద్దు. ఎందుకు? నెక్స్ట్ లైన్లోనే ఇచ్చినాడు, ఎందుకంటే ఆయన మీ గురించి చింతించుచున్నాడు. ఎందుకప్పా నువ్వు భయపడతావు? నువ్వు దిగులు పడొద్దు, దిగులు చెందొద్దు, కృంగిపోవద్దు, నీ సమస్యను బట్టి కుమిలిపోవద్దు నీ లోపలే. ఎందుకంటే చింతపడొద్దు. నువ్వు ఎంత చింతిస్తావో అంత బీపీనే నీకు. నాకు ఉందిలేండి బీపీనే.
ఇప్పుడు చింతించడం వల్ల బీపీ వస్తుంది, అనారోగ్యాలు వస్తాయి, డబ్బులు వేస్ట్ అవుతాయి హాస్పిటల్కి. దేవుడు క్లీన్ అండ్ క్లియర్గా చెప్తున్నాడు ఏమది, నీ చింత యావత్తు నా మీద వేయుడి. హల్లెలూయా. ఎందుకంటే ఆయన నీ గురించి చింతించుచున్నాడు. నోరు మూసుకో, అక్కడికి వెళ్ళొద్దు, దాని గురించి ఆలోచన కూడా చేసేది మానే అంటున్నాడు. ఆయన చేతి కిందికి రావడం అంటే ఇది. ఒకవేళ మనము విశ్వాసుల యొక్క జీవితాలను మనం ఒకవేళ చూసింటే, ఈ మోషే కానీ, అబ్రహాము కానీ, దావీదు కానీ, లేకపోతే ఇంకా ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఫేజ్ నుంచి వచ్చిన వాళ్ళే, ప్రజల చేత తృణీకరించబడిన వాళ్ళే, ఈ గాఢాంధకారపు లోయల నుంచి వచ్చిన వారే. అవునా లేదా అండి? ఏ ఒక్కరిది కూడా అంత లగ్జరియస్గా హ్యాపీగా లేరండి. వాళ్ళందరూ కూడా ఈ లైఫ్ మరి ఇవన్నీ ఎపిసోడ్ని దాటుకొని వచ్చినారు వాళ్ళు. అయితే వాళ్ళ విశ్వాసపు జీవితం ఎలాగుందో తెలుసా? వాళ్ళ విశ్వాసాలని వాళ్ళు కాపాడుకున్నారు. ఎప్పుడు కూడా క్వశ్చనింగ్ ఫేత్గా వాళ్ళది లేకపోయే, వాళ్ళది క్వశ్చనింగ్ ఫేత్ లాగా ఉండలేదు. ఎందుకు ప్రభు ఈ శోధనలు, ఎందుకు ప్రభు ఈ సమస్యలను దేవుని అడగలే. వాళ్ళ విశ్వాసాన్ని వాళ్ళు కాపాడుకున్నారండి. దానియేలు కానీ, షద్రక్ కానీ, అబేద్నెగోలు వాళ్ళందరూ కూడా ఎప్పుడైతే ప్రజల చేత తృణీకరించబడినారో అప్పుడు దేవుడికి ఇంకా మరీ దగ్గరగా అయినారండి. ఇవన్నీ ఫేజెస్ వాళ్ళు దాటుకొని వచ్చినారు కాబట్టే ఈరోజు వాళ్ళ గురించి మనం ధ్యానిస్తున్నాము. దేవుని శిష్యులుగా, దేవుడి కుమారులుగా, కుమార్తెలుగా వాళ్ళు ఈరోజు పిలువబడుతున్నాము. వాళ్ళ గురించి మనం ధ్యానిస్తున్నాము అంటే వాళ్ళ విశ్వాసపు జీవితము అంత బలమైనది. అరే కష్టాలు ఉన్నాయి ప్రభా, ఎందుకు ప్రభా నా జీవితంలోనే వచ్చింది, నాకే ఎందుకు ఇన్ని కష్టాలు, నాకే ఎందుకు ఈ సమస్యలు, నాకే ఎందుకు ఈ శోధనలు? వై? దేవుడు బాగా ఈ వచనం బాగా ఇంటికెళ్ళి మళ్ళీ మీరు డీప్గా ఒకవేళ మీరు స్టడీ చేస్తే అసలు భయంకరమైన మర్మాలు ఉన్నాయండి దీంట్లో. ఎందుకంటే ఆయన నీ గురించి ఆల్రెడీ చింతించుచున్నాడు. నెహెమియా భక్తుడు 70 సంవత్సరాలు బబులోను దేశంలో వాళ్ళ బానిసత్వాలుగా పోయినప్పుడు నెహెమియా చేసిన ప్రార్థన ఏంటో తెలుసా? ప్రభువా నువ్వు నీతిమంతుడయ్యా, నువ్వు నీతిమంతుడయ్యా, మేము ఈ శిక్షను పొందుకోవడానికి మాకు ఈ శిక్ష తగినదే ప్రభువా, మేము ఈ శిక్షకు అర్హులమే ప్రభువా, మాకు ఈ శిక్షనిచ్చి నీవు నీతిమంతుడవయ్యా అని అన్నాడు. ఎప్పుడు కూడా దేవుని క్వశ్చన్ చేయలేదు. ఎందుకు ప్రభు నాకు ఈ శోధన, ఎందుకు మేము ఇంకా బానిసత్వంలో నలిగిపోతున్నాం, ఎప్పుడు మాకు విడుదలని నెహెమియా ప్రార్థించలేదు. నీవు నీతిమంతుడు ప్రభువా, మాకు ఈ శిక్షనిచ్చినావు, మేము అర్హులము ప్రభు ఈ శిక్షకు, మాకు ఈ శిక్షనిచ్చి నీవు నీతిమంతుడవైనావు ప్రభువా. ఇది విశ్వాసుల యొక్క ప్రార్థన. ఇలాగ నువ్వు విశ్వాసములో దిగులు చెందకుండా, భయపడకుండా ఉంటే మరి ముందు వచనాలు ఇక 10వ వచనం మనం చదువుకున్నట్టయితే దేవుడు ఒక గ్రేట్ బ్లెస్సింగ్ ఇస్తాడంటే, తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచి ఉన్న సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులుగా చేసి, ఎవరంట? తానే మిమ్మలను పూర్ణులుగా చేసి స్థిరపరచి బలపరచెను. ఎవరంట? తానే. కొంతకాలము మీరు శ్రమపడిన పింబట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేస్తాడంట. ఎప్పుడు? ఆయన తగిన సమయమందు ఆయన మిమ్మును హెచ్చించినట్లు, ఆయన చేతి కింద మీరు దీన మనసుకులై ఉన్నప్పుడు తానే వచ్చి మిమ్మల్ని హెచ్చిస్తాడంట అండి. హల్లెలూయా. ప్రభువా నాకు ఈ సమస్య వచ్చింది, శోధన వచ్చింది, ఇదిగో ప్రభా నీ వైపు చూస్తున్నాను, నీవే నా ఆధారము ప్రభువా. యోసేపు వలె మా సొంత వారు, మా రక్త సంబంధులే మమ్మల్ని దూషిస్తున్నారు, తృణీకరిస్తున్నారు, వ్యతిరేకిస్తున్నారు ప్రభువా. ఎంతో సమస్యలు, శోధనలు, శత్రువులు నా మీద ఎగిసి పడుతున్నారు ప్రభువా. నీ వైపు చూస్తున్నానయ్యా, నీ మీద ఆధారపడి ఉన్నానయ్యా, నీ పాద సన్నిధికి వచ్చినాను ప్రభువా, నీ చేతి కిందికి వచ్చినాను ప్రభువా, నా పాపనంతటిని విడిచిపెడుతున్నాను. ఇగో ప్రభువా నీ దక్షిణ హస్తము నా మీద ఉంచు, నీ దక్షిణ హస్తము నా పక్షముగా ఉంచు దేవా అని ప్రార్థిస్తే దేవుడు మనకు తోడుంటాడండి. హల్లెలూయా. ఏమని ఇస్తున్నాడు మన మానసిక సమస్యలకు సొల్యూషన్? ఒకే ఒక వచనం, ఆయన తగిన సమయమందు. బాధపడొద్దు. ఇంకెంత కాలం నాకు ఈ శోధన, ఇంకెంత కాలం నాకు ఈ సమస్య, ఇంకెంత కాలం నాకు ఈ పరిస్థితులు. బాధపడొద్దు, దిగులు చెందొద్దు.
దేవుడు మనకు తగిన సమయమందు ఆయన మనల్ని ఖచ్చితంగా హెచ్చిస్తాడు. ప్రజల చేత మనం ఎంత తృణీకరించబడి ఉంటామో, ప్రజల చేత మనం ఎంత బాధపరచబడి ఉంటామో అంత ఎక్కువగా దేవుడు మన పక్షముగా ఉంటాడు. ఆయన మిమ్మల్ని హెచ్చిస్తాడు. ఎప్పుడు ఆయన చేతి కింద నువ్వు వచ్చినప్పుడు, ఇంకా దీన మనసుకులై ఆయన యొక్క చిత్తము నెరవేర్చేంత వరకు, మరి ఆయన యొక్క చిత్తం మన జీవితంలో నెరవేర్చేంత ఆ శిక్షకు మనం భరించాలండి. ఆయన దుడ్డికర్రతో మనం కొట్టినప్పుడు మనము సరిచేయబడాలి. హల్లెలూయా. ఇంకా దీన మనస్సుతో ఎలాగైతే నెహెమీయా, అవునయ్యా ఈ శిక్షకు మేము అర్హులము ప్రభువా, నీవు నీతిమంతుడవయ్యా అని నెహెమీయా ఎటువంటి ప్రార్థన, అబ్బాబాబా. నెహెమీయా గ్రంథం మీరు ఒకసారి చూస్తే అద్భుతమైన ప్రార్థన అండి, అద్భుతమైన ప్రార్థన. నీవు నీతిమంతుడు ప్రభువా, ఈ శిక్షకు మేము అర్హులమని దీన మనసుతో ఆయన సన్నిధికి వచ్చి మనము ప్రార్థించాలండి. హల్లెలూయా. దిగులు చెందొద్దు, భయపడొద్దు, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుడి. హల్లెలూయా. ఇంకా ఇది విన్నాక ఇంకా మానసికంగా నువ్వు కృంగిపోతే, ఇంకా నువ్వు చింతపడితే, ఇంకా దాని గురించి ఆలోచిస్తే, ఒకటి ఆరోగ్యం చెడిపోతుంది, బ్యాంక్ బ్యాలెన్స్ అయిపోతుంది, నీ ఫ్యామిలీ సిచ్యువేషన్స్ మారిపోతాయి, రిలేషన్స్లో దెబ్బలాటలు, కొట్లాట్లు, అవి ఇవి ఇవి అవి. సో దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడు, కృంగిపోవద్దు, భయపడిపోవద్దు, నేను నీకు తోడుంటా, ధైర్యం తెచ్చుకో, ఆ సమయం రాని నేను నిన్ను హెచ్చిస్తాను. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని దీవించును గాక. కళ్ళు మూసుకుందాం, మనం అందరం ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధ గొప్ప దేవా, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. అవును ప్రభువా, మీ తగిన సమయమందు తండ్రి మమ్మల్ని మీరు పైకి లేపే దేవుడవయ్యా తండ్రి. మానసిక సమస్యల చేత ఎంతోమంది కృంగిపోయి ప్రభా జీవితాలు నాశనము చేసుకుంటున్నారు ప్రభా. ఇగో ప్రభా, ఈ సమయమందు మా హృదయాలను, మా జీవితాలను నీ పాద సన్నిధికి సమర్పిస్తుంటున్నాం. వాక్యం వెత్తబడింది ప్రభా, వీటి ఫలములు చూచుటకు కృప చూపించండి. ఇంకా వాటి గురించి చింతిస్తూ, ఇంకా వాటి గురించి ఆలోచిస్తూ మా జీవితాలు మేము నాశనము చేసుకోకుండా ఇగో ప్రభా నీ వైపు చూస్తూ మా పరిస్థితులను, మా స్థితిగతులను, మా యొక్క తండ్రి ప్రతి సిచ్యువేషన్స్ని నా దేవా మీ స్వాధీనంలో ఉంచుకోనండి ప్రభువా. మీ చేతిలో మాకు క్షేమం ఉందయ్యా, మీ చేతిలో మాకు భద్రత ఉంది ప్రభువా, మీ చేతిలో మాకు ఆశీర్వాదం ఉందయ్యా. మా చేతిని విడిచిపెట్టొద్దు ప్రభు అని దేవుని అడుగుదామా. కృంగిపోవద్దంటున్నాడు దేవుడు, కుమిలిపోవద్దంటున్నాడు యేసయ్య. అడుగుదామా యేసయ్యని. అడుగుదామా యేసయ్యని. నా ప్రాణమా నీవేల కృంగియున్నావు, నాలో నీవేల తొందరపడుచున్నావు. నా ప్రాణమా నీవేల కృంగియున్నావు, నాలో నీవేల తొందరపడుచున్నావు. ఆయని నిరీక్షణ, ఆయని నిరీక్షణ, ఆయని నిరీక్షణ, ఆయని నిరీక్షణ. సన్నుతించెదను, స్తుతించెదను జీవితం ఉన్నంత వరకు. ఆమేన్. సన్నుతించెదను, స్తుతించెదను జీవితం ఉన్నంత వరకు. లోకములో ఎదురాయి ఈ శ్రమలను చూచి కన్నీరు కార్చనేలా, లోకములో ఎదురాయి ఈ శ్రమలను చూచి కన్నీరు కార్చనేలా. నీ దేవుడు బహు రోషము
రోషము గలవాడు సమస్తము నీ కొరకు సమకూర్చునే నిన్ను తృప్తిపరచునే సమస్తము నీ కొరకు సమకూర్చునే నిన్ను తృప్తిపరచునే నా ప్రాణమా నీవేల కృంగియున్నావు నాలో నీవేల తొందరపడుచున్నావు. రోషము కలిగిన దేవుని మనం ప్రార్థిస్తున్నామండి. రోషము కలిగిన దేవుని మనం నమ్ముచున్నామండి. ఇంకేలా మనకి తొందరలు, ఇంకేలా మనం ఈ కృంగుదలలో ఉండడము. ఆయన చేతులకు మనం పరిస్థితులను అప్పగించుకుందామా? ఇగో దేవ నా జీవితము, ఇగో ప్రభు నా పరిస్థితిని మార్చు దేవుడవు నీవయ్యా. నీ తగిన కాలము వరకు ప్రభా, నీ టైమింగ్ వరకు ప్రభా నేను వెయిట్ చేస్తానయ్యా. నీ సమయోచితమైన సహాయమును నాకు నీవు అందించు దేవా. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్. ప్రభా ఇంతవరకు వాక్యం వెత్తబడింది ప్రభా, నీ కార్యములు చేస్తున్నాం, అందుని బట్టి నీకు వందనాలు. ఎవరు కూడా ప్రభా విశ్వాసములోనికి పోనివ్వకుండా, ఎవరు కూడా ఒక తండ్రి కృంగిపోకుండా, అధైర్యపడకుండా మీరు మా పక్షమున ఉన్నారని ఎరిగి ప్రభా నా దేవా యేసయ్య ధైర్యముతో విశ్వాసముతో నీ యందు బలపడుతూ నీ యందు తండ్రి ప్రార్థించే ప్రార్థన జీవితము, విశ్వాసపు జీవితమును మా ప్రతి ఒక్కరుకును అనుగ్రహించమని యేసయ్య నామములో ఈ ప్రార్థన అడిగి పొందుకొని ఉన్నాను నా తండ్రి. ఆమేన్.